भाग्यनगर गणेश उत्सव समिति ने 9 सितंबर को गणेश निमज्जन करने का ऐलान किया है। जनरल सेक्रेटरी भाग्यनगर गणेश उत्सव समिति भगवंत राव ने आज एक प्रेस कॉन्फ्रेंस से खिताब किया। उन्होंने कहा कि विसर्जन 9 सितंबर बरोज जुमा ही किया जाएगा। उनका कहना है कि कुछ पुलिस एहलकारों की जानिब से 9 सितंबर को विसर्जन न करने की बातें कही जा रही हैं और कुछ लोग व्हाट्सएप के जरिए भी ऐसी खबरें फैला रहे हैं। उन्होंने इन बातों पर तवज्जो न देने के लिए भी कहा। भगवंत राव ने वजीर आला केसीआर पर हिंदू मुखालिफ रवैया अपनाने का इल्ज़ाम लगाया और गणेश निमज्जन के लिए तमाम तर इक़दाम करने पर जोर दिया। बसूरत दिगर उन्होंने मूर्तियों के साथ एहतजाज दर्ज करवाने की बात कही। 31 సెప్టెంబర్ రోజు గణేష్ ఉత్సవాలు ప్రారంభించబడ్డవి వినాయక చవితి నుండి విగ్రహ ప్రతిష్టతో 9 సెప్టెంబర్ అనంత చతుర్దశి శుక్రవారం రోజు నిమజ్జనం జరుగుతుంది భాగ్యనగరంలో। ఈ విషయంలో పోలీసు వాళ్ళు ప్రభుత్వం వాళ్ళు కొన్ని శక్తులు 9 సెప్టెంబర్ కాదు అంతకు ముందే చేయాలి అంత తర్వాత చేయాలనేటువంటి పుకార్లు పుట్టిస్తున్నారు। పోలీస్ స్టేషన్ వాళ్ళు కూడా ముందే చేయనట్లు ఒత్తిడి చేస్తున్నారు। దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం। అనంత చతుర్దశి తిథి అదే రోజు చేయాలి। నెక్స్ట్ డే పితృపక్షం ఉంటుంది కనుక ఆ రోజు నిమజ్జనం చేయడం సమంజసం కాదు। కనుక మన యొక్క సాంప్రదాయం ప్రకారం వినాయక చవితి రోజు ప్రతిష్ట, అనంత చతుర్దశి రోజు నిమజ్జనం। శుక్రవారం అనేటువంటి అపో ఉండదు। తిథి అనంత చతుర్దశి రోజే మనం నిమజ్జనం చేయాలి కనుక అందరూ దాన్ని పాటించాలని కోరుకుంటున్నాం। పోతే ప్రత్యేక పరిస్థితులు మన భాగ్యనగరంలో ఉన్నాయి। ఈ యొక్క గణేష నిమజ్జన కార్యక్రమాల దృష్ట్యా ఇంతకుముందు కోర్టు ఆర్డర్స్ అవన్నీ ఉన్నాయి, అవన్నీ ముందు పెడుతున్నాను। ఈ ఆర్డర్స్ అన్నీ అయిన తర్వాత ప్రభుత్వం కూడా గణేష ఉత్సవాలు యథావిధిగా లాస్ట్ ఇయర్ ఎట్లా చేసుకున్నారో అదేవిధంగా మేము ఏర్పాట్లు చేస్తామని చెప్పారు। కొన్ని పాండ్స్ కడతామని చెప్పారు అని ఇప్పటి వరకు మాత్రం ప్రభుత్వ పరంగా ఎక్కడ పాండ్స్ కడుతున్నారు అనేది స్పష్టమైన ప్రకటన బయటికి రాలేదు। అక్కడక్కడ కొన్ని పాండ్స్ ఏదైతే ఉన్నాయో అక్కడ ప్రభుత్వ యంత్రాంగం ఎవరైతే అక్కడ ఉన్నారో సిబ్బంది వాళ్ళు సరిగ్గా నిమజ్జన కార్యక్రమం చేయడం లేదు। భక్తులను పాండ్ దగ్గరకు కూడా విగ్రహాన్ని తీసుకొని పోనీయకుండా వాళ్ళే తీసుకొని ఆ నీళ్ళల్లో ముంచి తీసి ఆ డస్ట్ మన వెహికల్స్ ఏదైతే ఉంటాయో చెత్త తీసుకుపోయి ఆ వెహికల్స్లలో పడేస్తున్నారు। ఆ విధంగా అవమానాల పాలయ్యేలాగా బిహేవ్ చేస్తున్నారు। అటువంటి బిహేవియర్ యంత్రాంగం చేయొద్దు। భక్తులను పాండ్స్లలో నిమజ్జనం చేసేటువంటి సౌకర్యం కలగజేయాలి, కానీ వాళ్ళంతకు వాళ్ళు గుంజుకొని దాన్ని సవ్యమైన దిశలో నిమజ్జనం చేయకుండా యంత్రాంగం బహుశా వాళ్ళు గణేశుని నమ్మని మతస్థుల వారు ఉండవచ్చు, అలాంటి వాళ్ళు కానీ ఏదన్నా ఇటువంటి చర్యలు పాల్పడి ఉండవచ్చు। కనుక ప్రభుత్వం జాగ్రత్త తీసుకొని ఇలాంటి అపశృతి నిమజ్జనం దగ్గర జరగకుండా చూడవలసినటువంటి బాధ్యత ప్రభుత్వ యంత్రాంగంది। ఇకపోతే వినాయక సాగర్లో ప్రతి సంవత్సరం పెట్టినట్లు ఏర్పాట్లు చేస్తామన్నారు। నిన్నటి వరకు ఏర్పాట్లు చేసినట్టు ఏం లేదు। విగ్రహాలు మాత్రం తప్పకుండా వినాయక సాగరంలో నిమజ్జనం అవుతున్నాయి। ఇక ముందు ఈరోజు రేపు ఎల్లుండి కూడా విగ్రహాలు ఎక్కువగా వస్తాయి కనుక ప్రభుత్వ యంత్రాంగం మంత్రులు ప్రభుత్వ అధికారులు చెప్పినట్టు తప్పకుండా అక్కడ ఏర్పాట్లు చేయాలి। ఎవరిని బలవంత పెట్టకూడదు। ఈ పాండ్స్లలో వేయని భక్తుడి మండపం నిర్వాహకుల యొక్క స్వేచ్ఛకు వదిలిపెట్టాలి। వాళ్ళు పాండ్స్లో వేయచ్చు లేదా వినాయక సాగర్కు తీసుకొని వేయచ్చు, కానీ మీరు ఇక్కడనే వేయండి అని చెప్పి ఏ ప్రభుత్వ అధికారి కానీ పోలీస్ అధికారి కానీ ఒత్తిడి చేయకూడదు। అక్కడక్కడ పోలీసు వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తున్నారు, మీరు వినాయక సాగర్కు పోవద్దు, ఇక్కడనే నిమజ్జనం చేసుకోండి। ముఖ్యంగా బాలాపూర్ గణేష్ దగ్గర కూడా పోయి పోలీస్ అధికారులు కౌన్సిలింగ్ చేయడానికి ప్రయత్నం చేశారు। ఆ విధంగా చేసి గణేశ ఉత్సవాల యొక్క ఏదైతే భవ్య దివ్య శోభాయమానమైన ప్రపంచానికి ఆకర్ష కేంద్రంగా ఉన్నటువంటి గణేష ఉత్సవాలను నీరుగార్చడానికి ప్రభుత్వం కక్షగట్టినట్టు ఇలాంటి చర్యలకు పోలీసుల ద్వారా చేస్తున్నది కనుక దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది భాగ్యనగర గణేశోత్సవ సమితి। అంతేకాదు ఈ ప్రభుత్వం కోర్టు అడ్డంకులను అధిగమించడానికి గాను చీఫ్ సెక్రటరీకి చీఫ్ మినిస్టర్కు గత 3 నెలల నుండి అనేక రిప్రజెంటేషన్ చేయడం జరిగింది, కానీ స్పందించలేదు। మేము ప్రభుత్వం తరఫున పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు ఒక అప్లికేషన్ పెట్టుకోండి,
నిమజ్జనం సమయంలో పొల్యూషన్ అయినట్టు ఇంతకుముందు సత్యవ్రత సిన్హా జడ్జిమెంట్ ఏదైతే 2001లో ఇచ్చారో అదేవిధంగా 2013లో కూడా కన్ఫర్మ్ చేశారో ఆ జడ్జిమెంట్ ప్రకారం నిమజ్జనం జరిగిన తర్వాత 24 గంటల లోపల వాటర్ బాడీలో ఉన్నటువంటి గణేష రిమైన్స్ను డంప్ యార్డుకు షిఫ్ట్ చేస్తారు. ఆ విధంగా షిఫ్ట్ చేయడం వల్ల అక్కడ ఎలాంటి పొల్యూషన్ లేదు. కానీ వీళ్ళు పొల్యూషన్ ఉన్నదని ఏ స్టేక్ హోల్డర్తో సంప్రదించకుండా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు రూల్స్ గైడ్లైన్స్ ఫ్రేమ్ చేశారు. అది గైడ్లైన్సే, యాక్ట్ కాదు, జీవో కాదు. దాన్ని పట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క గణేష భక్తులను వేధించడానికి ప్రయత్నం చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వానికి బతుకమ్మ పండుగ మీద ఉన్నటువంటి ఉత్సాహము లేదా బోనాల పండుగ మీద ఉన్న ఉత్సాహము, రంజాన్, మొహర్రం మరియు క్రిస్మస్ పండుగల మీద ఉన్న ఉత్సాహము ఈ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క కేటీఆర్ గారు ఈ ఉత్సవాల మీద చూపించడం లేదని మేము తీవ్రంగా వారి ధోరణిని ఖండిస్తున్నాం. తప్పకుండా ఈ గణేష ఉత్సవాలను జయప్రదం చేయడంలో ప్రభుత్వం కలిసి రావాలి, ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలి. ఈ ఉత్సవాలు మొత్తం ప్రపంచంలో ఎక్కడ జరిగినటువంటి బ్రహ్మాండమైనటువంటి ఉత్సవాలను ప్రభుత్వం చేయూతనియాలి. కానీ కోర్టు మీద